హాయ్ అండి. ఈరోజు మధ్యాహ్నం లంచ్ మాది టమాటా రైస్ చేశాను. టమాటా రైస్తో పాటు అలాగే వెనిలా ఐస్ క్రీమ్ చేశాను. వెనిలా ఐస్ క్రీమ్కి ఫస్ట్ మిల్క్ తీసుకొని 1/2 లీటర్ మిల్క్ తీసుకొని బాండట్లో వేసేసుకొని బాగా తెల్లనిచ్చేసాను. మిల్క్ తెల్లిపోయిన తర్వాత కొన్ని పాలు పక్కన పెట్టుకొని దాంట్లో కార్న్ పౌడర్ 2 స్పూన్స్ కలుపుకొని కలిపేసేసుకున్నాను. షుగర్ కూడా కలిపేసి వేసేసాను అనమాట. రెండు బాగా మిక్స్ అయిపోయినాయి. బాగా కరిగిపోయిన తర్వాత వేసేసి చల్లార్చిన పాలు ఈ వెన్నపూస వేసి మిక్సీ పట్టేసాను అనమాట. పాలు ఇలా చిక్కబడిందాకా ఉండాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చల్లార్చిన పాలతో మిక్సీ పట్టేసుకున్న తర్వాత కాస్త అలా చిన్న చిన్న బాక్సెస్లోకి అయితే తీసి పెట్టుకున్నాను పిల్లలకి అని చెప్పని. సపరేట్గా ఉంటుంది పిల్లలకి అని. ఇలా వెన్నపూస వేసేసుకొని ఆ మిల్క్ పోసేసుకొని వెన్నెలా ఎసెన్స్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని తర్వాత బౌల్లోకి తీసేసుకొని నేను 12:30 పైన చేశాను అనమాట. అందుకని నైట్ 7:30 ఆ టైంలో తింటున్నాను అనమాట. అందుకని ఫ్రెష్గా బాక్సెస్ ఉంటే